మొన్న జరిగినటువంటి మన భారత వాయుసేన దాడులలో పాకిస్తాన్ బిత్తరపోయింది, దిగ్భ్రాంతికి గురైంది. దాదాపుగా 250 పైచిలుకు ఉగ్రవాదులు చనిపోయారు. అసలు పాకిస్తాన్కి దిమ్మదిరిగిపోయింది. వాళ్ళు ఊహించాల భారతదేశం ఇంత అద్భుతంగా ప్రణాళిక రచించి యుద్ధ విమానాలు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ని ఛేదించుకొని దిగ్విజయంగా వాళ్ళ శిబిరాలని, అంటే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి వచ్చినందుకు పాకిస్తాన్కి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఏదో రకంగా ఫేస్ సేవింగ్ అంటారు, అంటే ఎక్కడొక్కడ మొహం చెల్లక ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ప్రజలలో చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహ జ్వాలలు చెలరేగుతాయి. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఉగ్రవాదులు కానీ ఐఎస్ఐ అండ్ ఆర్మీ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా కీలుబొమ్మలు వీళ్ళు. సో ఇప్పుడు ఈ దెబ్బతో పాకిస్తాన్ నెక్స్ట్ వ్యూహం కాని పరిస్థితి ఏమిటి? ఎందుకంటే ఈ రోజున అంతర్జాతీయ సమాజం మొత్తం పాకిస్తాన్ని దోషిగా చూస్తోంది. దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. గత 30 ఏళ్లలో 25,000కు మించిన జవాన్లు ప్రాణత్యాగం చేశారు. ఎంతోమంది సివిలియన్స్ బాంబే బ్లాస్ట్, హైదరాబాద్ బ్లాస్ట్స్, సూరత్, జైపూర్, పూనా ఇట్లాంటి వాటిల్లో సివిలియన్స్ కొన్ని వందల సంఖ్యలో చనిపోయారు. కనుక ఖచ్చితంగా ఇది ఉగ్రవాద చర్య. భారతదేశం మొత్తుకుంటూనే ఉంది. కానీ ఎప్పుడైతే పాకిస్తాను భారతదేశం చాలా మంచిది, మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని మేము ఏం చేసినా చెల్లుతుంది, ఎందుకంటే 47 వార్లో ఓడిపోయారు, 65 వార్లో ఓడిపోయారు, 71 వార్లో వాళ్ళ ఎడమ భుజం విరిగిపోయి బంగ్లాదేశ్గా అవతరించింది. ఇవన్నీ వాళ్ళకి ద్వేషం మనసులో, ఎట్లాగైనా భారతదేశాన్ని దెబ్బ కొట్టాలి. కానీ వాళ్ళకు తెలుసు మిలిటరీ పరంగా దెబ్బ కొట్టలేరు, నైతిక పరంగా దౌత్యపరంగా కూడా దెబ్బ కొట్టలేరు. మరి ఏం చేయాలి? ప్రాక్సీ వార్, అంటే ఉగ్రవాదుల్ని దేశంలోకి పంపించి చాలా మంచి కాశ్మీర్ యువత, నేనున్నాను కాశ్మీర్లో కొన్నాళ్ళు, చాలా మంచివాళ్ళు, వాళ్ళని అనవసరంగా జిహాదీ టెర్రరిజంకి పురికొల్పి, అంటే మన కన్నుని మన వేలుతోనే పొడిపించేటువంటి ప్లాన్లో వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు. కానీ అధర్మం ఎంతో కాలం ఉండదు. చిట్ట చివరికి ఇప్పటి ప్రభుత్వం చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఎన్నో ఆప్షన్స్ పరిశీలించి వాయుసేనకు స్వేచ్ఛనిచ్చారు. మొన్న ఎంతో అద్భుతంగా వాళ్ళ యొక్క సామర్థ్యము, ప్రతిభ, నైపుణ్యము, శిక్షణ అన్నీ కలగలిపి పాకిస్తాన్ని చావు దెబ్బతీశారు. మరి ఇప్పుడు ఏం చేయాలి పాకిస్తాను? దీన్ని యుద్ధం కింద మార్చేంత సత్తా వాళ్ళకు లేదు, అది వాళ్ళకు తెలుసు. ఒకవేళ యుద్ధానికి దిగితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అరౌండ్ 15-16 డివిజన్స్ ఆఫ్ ఆర్మీ, మన దగ్గర ఆల్మోస్ట్ 40+. యుద్ధ విమానాలు, ఇతర విమానాలు చూసుకుంటే 600-700, మన దగ్గర మోర్ దాన్ 1200, 1300, 1400. ఇక నావికా దళానికి వస్తే వాళ్ళకన్నా 5-6 రెట్లు పవర్ఫుల్. అంటే ఆర్మీ ఈజీగా 3-4 టైమ్స్ పవర్ఫుల్, ఎయిర్ ఫోర్స్ 3-4 టైమ్స్ పవర్ఫుల్, నేవీ 3-4 టైమ్స్ పవర్ఫుల్. అతి ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ ఎన్నో రెట్లు పవర్ఫుల్. ఇది కాక అంతర్జాతీయ పరంగా మనకొచ్చే మద్దతు వాళ్ళకు ఒక్కళ్ళు కూడా రారు. లేకపోతే ఈ పాటికి వాళ్ళకి మిత్రదేశము, మనకి శత్రు దేశం అయినటువంటి చైనా ఏదో ఒకటి దుందుడుకు చర్య చేసేది. చైనా కూడా నోరు మూసుకుంది. అంటే అక్కడ తెలుసు పాకిస్తాన్ చేస్తున్నటువంటి అకృత్యాలు చిట్ట చివరి స్థాయికి వచ్చాయి. ఇంకా విధి లేని పరిస్థితుల్లో భారతదేశం బల ప్రదర్శన చేసిందని చైనాకు బాగా తెలుసు. మరి ఇంకా ఏ రకంగా యుద్ధం చేయగలదు? సత్తా లేదు, ఓపిక లేదు, వాళ్ళ దగ్గర ఎటువంటి సహకారం లేదు. కనుక వాళ్ళ దగ్గర ఒకటే ఆప్షన్, కొన్నాళ్ల వరకు ఈ ఉగ్రవాద కార్యకలాపాలు టెంపరీగా మానివేసి నటిస్తారు, మేము మూసేసాము, మేము ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలను చేయమని. తర్వాత ఇంకొంత ప్లానింగ్ చేసి మెల్లమెల్లగా ఈ ఉగ్రవాద జిహాదీ టెర్రరిజాన్ని నూరిపోసి భారతదేశంలోకి ఇతర మార్గాల ద్వారా, అంటే కేవలం కాశ్మీర్ నుంచి కాకుండా చుట్టుపక్కల దేశాల నుంచి, బంగ్లాదేశ్, బర్మా, నేపాల్ ఇటువంటి దేశాల గుండా స్లీపర్ సెల్స్ని పంపించి, ఆల్రెడీ ఉండుంటారు చాలామంది స్లీపర్ సెల్స్, వాళ్ళకి వీళ్ళకి అనుసంధానం చేసి బాంబు దాడులు,
ఆత్మాహుతి దాడులు, ఫిదాయి దాడులు అంటాం, ఐఈడి దాడులు, ఇవి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇమ్మీడియట్గా చేయరు, కొంతకాలం. కనుక మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే దెబ్బతిన్న బెబ్బులిలాగా వాళ్ళ దగ్గర కూడా ప్రొఫెషనల్ ఆర్మీ అండ్ మిలిటరీ ఉంది, కొద్దో గొప్ప, లేదని కాదు. అయితే మనం ఓడించేంత సత్తా లేదు. దాన్ని ఏ మేరకు ప్రయోగిస్తారన్నది చూడాలి. కానీ ఎక్కడ అలసత్వం ప్రదర్శించకూడదు. అంటే మన తెలుగులో ఒక నానుడి ఉంది, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. అలా వాళ్ళ పట్ల ఉదాసీనత, అలసత్వం ప్రదర్శించామంటే మళ్ళా మనకే తలకాయ నొప్పి. అందువల్ల కేవలము బార్డర్లో ఉన్నటువంటి మిలిటరీని ఉపయోగించడం కాదు, అంతర్గతంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, మిగతా సంస్థలన్నీ ఇంటెలిజెన్స్ని చాలా బలోపేతం చేయాలి. దీని మీద ఒక మంచి నేషనల్ కాన్ఫరెన్స్ కావాలి. ముఖ్యమంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీసు, పోలీస్ అధికారులు, మిలిటరీ అధికారులు, వీళ్ళందరూ కేంద్ర ప్రభుత్వం కూర్చొని ఇంటర్నల్ సెక్యూరిటీని, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ని చాలా బలోపేతం చేయాలి ఎక్కడికక్కడ, సో దట్ వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా. ఇది కాక దౌత్యపరంగా కూడా వాళ్ళకి నదులు నీళ్లు ఆపేశాం. అలాగే వ్యాపార వాణిజ్య రంగాలపైన తీవ్రమైన దెబ్బ కొట్టాలి. అంటే అన్ని రకాలుగా ఒక అష్టదిగ్బంధనం చేసి వాళ్ళని శాశ్వతంగా నోరు మూయించే పని చేయాలి. దానికి కొంత టైం పడుతుంది, ప్రభుత్వాలకి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కావాలి. అలా చేస్తే అప్పుడు నిజంగా భారత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండగలరు. ప్రాణాలు అర్పణం చేసినటువంటి వీర జవాన్లకి తగిన నివాళి అర్పించగలవని నేను అనుకుంటున్నాను. For more updates, please subscribe 99 TV Telugu.